చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెల నుంచి కూడా వస్తుంటారు విద్యార్థులు. దారికి అటు ఇటు చెట్లున్నాయి. దూరంగా తాటితోపులు. స్కూలుకి 20 గజాల దూరంలో చేతులు చాచి నిల్చున్న యేసుప్రభు సిలువల ఓడల మర్రుంది. దాని కింద మట్టితో వేసిన అరుగు మీద గోనె బరకం పరుచుకుని పెద్ద గంప బోర్లించి దుకాణం పెడతాడు సాయిలు. పిప్పర్మెంట్లు, బిస్కెట్లు, నూలుండలు, పేలపు లడ్డూలు, తేగలు, జామకాయలు వగేరా అన్నీ ఆ గంప మీదే సరిపోతాయి. కర్రముక్కకి కట్టిన గుడ్డతో ఈగలు దోమలు విసురుకుంటూ మధ్యలో చుట్ట తాగుతూ నిద్రొస్తే ఆ పక్కనే ఒరుగుతాడు. పచ్చిక మైదానంలో గుడ్లు కాసుకునే కాపర్లు ఆ ఊడలు పట్టుకుని వేలాడుతూ ఆడుకుంటారు. పొలాల్లో కూలీ చేసే ఆడవాళ్లు మధ్యాహ్నం సమయంలో గుడ్డ మూటలు విప్పి సత్తు గిన్నెల్లో జొన్న సంకటి రొట్టెలు తినేది అక్కడే. అన్ని విధాలా ప్రశస్తమైన ఆ మర్రి చెట్టుకు మరో రకం మలుపు ఉంది. చీకటి రాత్రుల్లో మూతుబరి రైతుల మోటు సరసాల్లో కూలీ జనపు పొడుచులు అప్పుడప్పుడు నలిగిపోయేందుకు ఆ ప్రదేశమే అనువైంది. మాటా మాటా వచ్చి కర్రా కర్రా కలిపి బుర్ర పగలగొట్టుకునేందుకు ఆ చోటే అచ్చొచ్చింది. పక్క ఊరికి సినిమాకి వెళ్ళి సైకిల్ వేసుకునొచ్చే పొడుచు కుర్రాడికి పొరువింటి పొడుచు పిల్ల ప్రేమ సంకేతాలో కామ కలాపాలో సాగించడానికి ఆహ్వానించేది ఆ స్థలమే. ఇవన్నీ ఆ పల్లెటూరి చరిత్రలో పుటలు. శివకామిని చకచకా నడుస్తోంది. అయినా చీరకుచ్చెళ్ళు అడ్డుపడకుండా అడుగు అడుక్కి తేలిగ్గా పక్కకు తప్పుకుంటూ ఆమె నడకని సుఖమయం చేస్తున్నాయి. ఫాల్ వేసిన కింద భాగం చల్లకవ్వం ఆడుతున్నట్టు ముచ్చటగా ఉంది. కాళ్ళకి బంధాలు పడకుండా ఉండే పొలుచని వైల్ చీరలు, సిల్కు చీరలు, టెరికాట్ చీరలు, 60-80 నెంబర్లో నేసిన చీరలు తనకి చాలా ఇష్టం. కొట్టొచ్చినట్టుగా ఉండే ముదురు రంగులు, పెద్ద పెద్ద పూలు తనకి మనస్కరించావు. ఈ చీరంటే తనకెంత ప్రీతో. ఇది కొన్నేళ్లు దాటినా ఇంకా కొత్తగా మృదువుగా ఎంత బాగుందో. ఇది కొన్న రోజు తనకెప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు తన పుట్టినరోజు. పొద్దున్నే తలంటి పోసుకుని ముందు వసారాలో తడితల తువ్వాలతో తుడుచుకుంటోంది. నాన్నగారు పెరట్లో మొహం కడుక్కుంటున్నారు. పని మనిషి అప్పుడే పెట్టి వెళ్ళిన ముగ్గు తెల్లగా స్పష్టంగా కనబడుతోంది. తను ఆ ముగ్గుని చూస్తూ జుట్టు విదిలించుకుంటూ ఉంటే చివరింటి రామరాజు గారి పనివాడు తామరాకులో చుట్టిన పొట్లం తీసుకుని, మా అయ్యగారు నిన్న రాత్రి ఊరి నుంచి వచ్చారమ్మా, ఈ పూలు మీ ఇంట్లో ఇమ్మన్నారు అంటూ అందించాడు. తువ్వాలు భుజం మీద పడేసుకుని పొట్లం అందుకుని విప్పి చూసింది. ఆకుపచ్చ సంపెంగలు గుప్పున వాసనొచ్చాయి. అబ్బా, ఎంత బాగున్నాయో, థ్యాంక్స్ చెప్పరా అని వాణ్ణి పంపేసి ఇంట్లోకెళ్ళి అమ్మకి చెప్పింది. పోనీలే, ఇవాళ నీ పుట్టినరోజు, నీకిష్టమైన పూలొచ్చాయి అని నవ్వింది. ఇదిగో రత్న, శివుడు ఇవాళే పుట్టింది. అందుకని దానికి ఇంకా తినడం అది రాదు. దాని పేరు చెప్పుకుని మనమే తినాలి. నాకు ఆవళ్ళిష్టం, చెయ్యి అన్నారు నవ్వుతూ నాన్న. వెంటనే తమ్ముళ్ళిద్దరూ నాకు రవ కేసరి కావాలి అని ఒకరు, నాకు మైసూరుపాక్ అని ఒకరు అరిచారు. బాగుంది, మధ్యలో మీకెందుకు, దానికిష్టమైనవి చెయ్యాలి అని అమ్మంటే, పిచ్చిదానా, మనకిష్టమైనవి దానికి మాత్రం కావా? అయినా పుట్టినరోజున ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచడమే గొప్పదనం అన్నారు. తనకి ఆ మాట నిజమే అనిపించింది. మొత్తానికి అమ్మ ఎంతొద్దన్నా వినకుండా అందరి ఇష్టాల్లోంచి తలొకటి చేసింది. అప్పటికి 1 గంట దాటిపోయింది. నాన్నగారు పర్మిషన్ తీసుకుని బ్యాంకు నుంచి వచ్చారు. ఆయన చేతిలో ప్యాకెట్ ఉంది. ఆ రోజు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న తమ్ముళ్ళు నాన్న చేతిలో నుంచి ఆ ప్యాకెట్ లాక్కోబోయారు. కానీ నాన్న అంతకంటే చిన్నపిల్లాళ్ళ ఎగురుతూ వాళ్ళకి అందనివ్వకుండా చేతులు పైకి పెట్టి ఇల్లంతా తిరిగి, ఇదిగో శివుడు అందుకో అంటూ తన చేతిలోకి విసిరారు. తను గబాల్నందుకుని లోపలికి పరిగెత్తి విప్పి చూసింది. అది ఈ చీరే. తనెంత తబ్బిబ్బు పడిందో. అమ్మ చూసి బావుంది అని తన పనిలో తనుంది. విందు భోజనాలు ముగిసి సాయంత్రం తను ఈ చీర కట్టుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి చాలా నచ్చింది. అంతా కలిసి చెన్నకేశ్వర ఆలయానికి వెళ్ళి గోదావరి గట్టు మీద కాసేపు కబుర్లు చెప్పుకుని హాయిగా ఇంటికొచ్చింది. మనసెంత ఉల్లాసంగా ఉందో ఆ రోజు. రాత్రి చాలా నెమ్మదిగా అమ్మకి నాన్నగారు చెప్తుంటే వినపడింది తనకి. చూడు రత్న, ఆడపిల్ల ఎప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడగదని తెలిసి కొనిపెట్టగల తల్లిదండ్రులే నిజమైన తల్లిదండ్రులు. నేను చెప్పేది అభిమానం, మొహమాటం, వివేకం గల ఆడపిల్ల సంగతి. మన శివుడు ఆ కోవకి చెందిన పిల్ల అని నా నమ్మకం. మొన్న నేనెప్పుడో బజార్లో ఆ చీర చూసి ముచ్చట పడినట్టు గ్రహించాను. అందుకే ఇవాళ కొనితెచ్చాను. డబ్బుకేంటి, ఏదోలా సమకూడిందిలే. కానీ ఇవాళ శివుడు ముఖం ఎంతలా మెరిసిందో చూసావా? నేను నిజమైన తండ్రినని నాకు గర్వంగా ఉంది. ఆ మాటలు విన్నాక తనకి కళ్ళు చెమర్చాయి.
నాన్న, నాకు కూడా నిజంగా గర్వంగానే ఉంది. నీలాంటి తండ్రికి కూతుర్ని కాగలిగాను అనుకుంది మనసులో. లేచి తీగ మీద పడేసిన చీరని ఆప్యాయంగా అపురూపమైన వస్తువులా ముఖానికి హత్తుకుంది. ఆనాటి నుంచి ఆ చీరంటే ప్రత్యేకమైన మోజు. అలాంటిది ఇవాళ రాజ్యం ఎంత మాటనిసింది. ఛీ, ఉత్తమొద్దు. మేడం, ఇవాళ పరీక్షలా? ఉలిక్కిపడి చూసింది శివకామిని. రోడ్డు పక్క సిగరెట్ తాగుతూ నోటి నిండా పానుంచుకుని విలాసంగా ఫోజు పెట్టి నిల్చున్నాడు రెడ్డిగారి కొడుకు నరేంద్ర. ఆ పాను నములుతున్న తీరు, సిగరెట్ పొగ వదులుతున్న వాలకం, ఆ వంకర నవ్వు కల్పించుకుని ఏదో సాకుతో అడగాలన్న ఉద్దేశాన్ని బయటపెడుతున్నాయి. సీరియస్గా చూసి ముఖం తిప్పేసుకుని చరచరా ముందుకు వెళ్ళిపోతూనే ఉంది శివకామిని. ఎన్ని పేపర్లున్నాయి? శివకామిని మాట్లాడలేదు. మధ్యాహ్నం కూడా ఉందా? పక్కనే నడుస్తున్నాడు. ఆగింది శివకామిని. చూడండి మిస్టర్ నరేంద్ర, మీరిప్పుడు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు మీకు తెలియవా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? అసలు ఎందుకు మీకు? అదేం మాట? ఊళ్ళో జరిగే విషయాలు తెలియాలి కదా. "హ్మ్." తిరస్కారంగా నవ్వింది శివకామిని. ఎలాంటి విషయాలు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ తెలుసుకోవలసిన అత్యవసరమైన ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించండి. పొదునుగానేసి మళ్ళీ నడక సాగించింది. నరేంద్ర ఆగిపోయాడు. వెదవ పొంతులమ్మ, పాఠాలన్నీ నాకు చెప్తుంది. సంవత్సరం నుంచి చూస్తున్నాను, ఇదే వరుస. నా డైరీలో ఇలాంటి కేసు చూడలేదు. వాడెవడో ఆ మధ్య కారులో వచ్చాడు, వీళ్ళ నాన్నకి ఫ్రెండట. నాన్సెన్స్. ఈ పొంతులమ్మకి కారు గల వాళ్ళు స్నేహితులా? అసలే కొరకరాని కొయ్యా. ఇప్పుడు ఆ మిత్రుల్ని తలుచుకొని మరింత నిలుగుతోంది కాబోలు. సిగరెట్టు నేల మీద పడేసి కసిగా చెప్పుతో రాసి వెనక్కి తిరిగాడు. అప్పటికే శివకామిని స్కూలు ఆవరణలోకి వెళ్ళిపోయింది. ఆ స్కూలంతా తడికలతో కట్టిన పాకే. ప్రతి క్లాస్కి మధ్య మధ్య తడికల తలుపులున్నాయి. స్టాఫ్ రూమ్ మాత్రం ఈ మధ్యనే రేకులు వేసి కాస్త దిట్టంగా కట్టారు. ఆ రూంలో అడుగుపెట్టి ఓ కుర్చీలో కూర్చున్నాక అప్రయత్నంగానే కళ్ళనీళ్లు తిరిగాయి శివకామినికి. ఎంత చులకన! ఒక ఆడపిల్ల ఉద్యోగం చేస్తూ ధైర్యంగా బ్రతికే రోజులు పోయాయి. పల్లెైనా పట్నమైనా ఒకటే. మేకపోతు గాంభీర్యంతో నెట్టుకొస్తోంది తప్ప ఆత్మాభిమానం గల వాళ్ళెవరైనా బజార్లో పరువు తీస్తూ వెంటబడే రౌడీలతో వేగగలరా? అవమానం భరించగలరా? శివకామిని స్కూలుకి వెళ్ళగానే రత్నాంబ భోజనం చేసి ఇల్లు సర్దేసింది. ఒక్క పలుకు నములుతూ ముందు వరండాలోకొచ్చింది. రాజ్యం ఎక్కడికో పోతుంది. ఆవిడికి దాన్ని చూస్తే ఈడ్చి చెంపదెబ్బ కొట్టాలనిపించింది. తిండి తినేసింది కాబోలు, ఎవరింటికో పెత్తనానికి బయలుదేరింది. పనా పాట? కడుపులో పడింది అరిగేదాకా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఊరంతా చక్కబెట్టి వస్తుంది. చక్కగా ఇంట్లో కూర్చుని ఏ కుట్లో అల్లికలో నేర్చుకోకూడదు? పోనీ ఆ మెట్రిక్ పరీక్ష పూర్తి చేయరాదా? అబ్బే, అవన్నీ పనిలేని వాళ్ళు చేసేవి. శివకామినిని ఎంత చటుకుననేసింది. అదే తామేదేనంటే అబ్బో, ఎంత రాద్ధాంతం చేస్తారు. ఒకసారి ఇలాగే అవాకులు చవాకులు పేలింది. తను వెంటనే తిట్టింది. ఏంటి రాజ్యం, ఎంతైనా నీకన్నా పెద్దది కదా, అలాగే అండం. నీకసలు భయభక్తులు లేకుండా పోతున్నాయి. అంతే. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పి పెద్ద గోల పెట్టింది. మంచం మీద బోర్లా పడుకుని శోకాలు తీయడం మొదలు పెట్టింది. మధ్యాహ్నం వాళ్ళమ్మ వెళ్ళి ఆ వీధిలో వాళ్ళందరికీ చెప్పింది. ఆడబిడ్డ కదా, ఏమనగలను? మంచికి పోతే ఇలాగే ఉంటుంది. ఏదో అత్త కూతురని మా వెర్రిపీనుగా వేళకోళం చేసిందట. వాళ్ళకి ఆ పాటి సవరస్ కూడానా? ఏదో కొంపలంటుకున్నంతగా ఎగిరి పడింది మా ఆడబిడ్డ నా బిడ్డ మీదకి. అబ్బే, బొత్తిగా ఒంటెద్దు గుణాలు, కలుపుగోలుతనం, సరదాలు లేనే లేవు. ఆవిడ వాక్చాతుర్యానికి అంతా మంత్రించినట్లయ్యారు. అదిగాక వాళ్ళు ఎప్పటినుంచో ఆ ఊళ్ళో ఉన్నారు. తాము వచ్చి 2 ఏళ్లయింది. స్థానబలం లేని చోట మంచి మాట చెప్పినా ఎవరూ వినిపించుకోరని అర్థమైంది. అప్పట్నుంచి అసలు వాళ్ళని మందలించడం మానేసింది. ఎందుకింత అనామకంగా బ్రతకాలి? ఆనాడు తను రానని చెప్పేయాల్సింది. కానీ సమాజం, ఈ సమాజానికి భయపడింది తను. భర్త మరణించినప్పుడు పుట్టింటివారు ఆదరించాలనొస్తే అవసరం లేదు అని తిరస్కరించడం నలుగురికి విచిత్రంగా ఉంటుంది. రానని మొరాయిస్తే అప్పటి వరకు సానుభూతి చూపించిన వాళ్లే అయ్యో ఇదేం బుద్ధి అని విమర్శిస్తారు. జాలితో ఓదార్చిన వాళ్ళంతా ముక్కున వేలేసుకుని ఎంత గుండె నిబ్బరమో చూసారా అని చెవులు కొరుక్కుంటారు. మళ్ళీ ఎప్పుడైనా సహాయం కోరినా నీకు మా తోడెందుకు, పుట్టింటి వాళ్లే అక్కర్లేకపోయారు అనగలరు. అయినా ఇంకా ఆడపిల్ల పెళ్లి చెయ్యాలి. బంధువర్గం చేయూత అవసరం. తను ఆడది, అందున భర్త లేడు, సంబంధాలు ఎలా చూడగలుగుతుంది? ఇన్ని విధాల ఆలోచించి తను అన్నగారితో ఇక్కడికి వచ్చేందుకు ఒప్పుకుంది. దానికి తగ్గట్టే పెద్దమ్మాయి అల్లుడు కూడా ఆ పనే మంచిదని, ఎంతైనా మగదక్షత అవసరమని నొక్కి చెప్పారు. అందుకే వచ్చేసింది పిల్లలతో. కాని ఏదీ దక్షత ఎక్కడ ఆదుకున్నారు?
10 మంది ఎదుట ఏదో పెట్టి పోషిస్తున్నట్టు ప్రగల్భాలు పలకడమే కాని తమని తామే రక్షించుకుంటున్నారు. తమ సంపాదనతోనే బ్రతుకు సాగిస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ళు వాళ్ళింట్లోనే ఉండమన్నాడు. బ్యాంకు వాళ్ళు లెక్కలు కట్టి ఇచ్చిన డబ్బంతా దాచిపెడతాను ఇవ్వమన్నాడు. కానీ తన పేరు మీదనే ఆ మొత్తమంతా బ్యాంకులో వేయించింది శివకామిని. దాని మీదొచ్చే వడ్డీ తీసుకునేలా ఏర్పాటు చేసింది. మేనకోడలు ఇంత తెలివితేటలతో తల్లి పేరు మీదే చెక్ బుక్ పెట్టించడం అన్నయ్యకి నచ్చలేదులా ఉంది. వదిన పెట్టుపోతల్లో రంగులు మారాయి. విసుగుదల ఎక్కువైంది. ఏమంత ఎస్టేట్లున్నాయి? ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంటోంది. అందుకేనమ్మా ఇవాళ పచ్చడే చేశాను అనేది. పాలు తగ్గించేసింది. చాటుగా మజ్జిగ నీళ్లు పోసేది. 2 రోజులకొకసారి ఒంట్లో బాగలేదని మంచం ఎక్కేది. ఆ రాజ్యం ఊరు మీద తిరిగేది. ఇంట్లో పనంతా తను శివకామిని చేసేవారు. మగపిల్లలు చదువు మాట ఎత్తేసరికి తాడెత్తుని లేచి, ఇంకా వాళ్ళకి చదువులేంటి? పెద్దవాడు మాధవ్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు కదూ, ఏదైనా ఉద్యోగంలో పెడదాం. చిన్నాడు గిరికి మెట్రిక్ అయింది గనుక ఆ డాక్టర్ గారి దగ్గర కాంపౌండ్ పని నేర్పిస్తే సరి అంటూ జాడించి పారేసింది వదిన. రాను రాను తనకి బందికానాలో పడ్డట్టు తోచింది. మాధవ్, గిరి మనం మళ్ళీ నరసాపురం వెళ్ళిపోదాం అనేవారు. కానీ అక్కడ మాత్రం ఏముంది? స్వంతిల్లుంటే అదొక దారి. లేకపోతే అక్కడికే ఎందుకు వెళ్ళడం? మరో చోట మాత్రం ఎలా బ్రతకడం? మొదట్లోనే నరసాపురంలో ఉండిపోయినట్లయితే వాళ్ళని కాలేజీల్లో చేర్పించేది. భర్త పనిచేసిన బ్యాంకు వాళ్ళిచ్చిన ఈ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. కానీ ఈ పల్లెలో ఏం చేయగలదు? అన్నయ్య చేతిలో ఆ డబ్బంతా పెట్టలేదని వాళ్ళు మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికో పోయే కంటే ఇక్కడే ఉండి వేరుగా బ్రతకడమే మంచిదనిపించింది. వాళ్ళకి బరువు కాకపోతే చాలు. ఇలా ఎంతో ఆలోచించి ఈ పక్క పోర్షన్లో వేరింటి కాపురం పెట్టారు. మాధవ్ని, గిరిని హైదరాబాదులో పాలిటెక్నిక్లో వేర్వేరు కోర్సుల్లో చేర్పించింది తను. శివకామిని కూడా ఊళ్ళోనే ఉద్యోగం చేస్తోంది. 1 సంవత్సర కాలం తాము చాలా ఇబ్బంది పడినా ఇప్పుడు ప్రాణం కుదురుగానే ఉంది. కానీ ఇదిగో మధ్య మధ్య ఇలాంటి నలకలు కంట్లో పడుతూనే ఉన్నాయి. వదినో రాజ్యమో పుల్లవిరుపు మాటలు విసురుతూనే ఉన్నారు. ఇవన్నీ అన్నయ్యకి తెలియక కాదు, తెలియనట్టు నటిస్తాడు. ఆడవాళ్ళకి ఏం పనిలేదన్నట్టు నాలిక చాపరించి నవ్వేస్తాడు. తన ప్రాపకంలో లేకుండా చెల్లెలు పిల్లలు స్వతంత్రంగా ఉన్నారని ఊళ్ళో అంతా అనుకుంటారని భుజాలు తడుముకుంటాడు. అందుకే ప్రతి వాళ్ళ దగ్గర పనిగట్టుకుని చెప్తాడు. ఏంటో వాళ్ళకి మొహమాటం, ఇలా వేరే ఉంటున్నారు. పోనీ వాళ్ళని నేను బలవంతం చేయడం ఎందుకు? పెద్ద దిక్కుగా అన్నీ సమకూరుస్తున్నాను. కానీ ఇందులో నిజానిజాలు ఎవరికి తెలుసు? తాముంటున్న ఈ పోర్షన్ కూడా ఉచితంగా ఇవ్వలేదని తృణమో పణమో ముట్ట చెప్తున్నామని ఎలా తెలుస్తుంది? తెలిసినా అది కూడా వాళ్ళ బలవంతం వల్లనే తీసుకుంటున్నాను సుమా అనగల ధీశాలి తన అన్న మనస్తత్వం తనకి చిన్నప్పటి నుంచి తెలుసు. అయినా ఈ సంఘం కోసం వెరచి పిల్లలతో వచ్చింది. కానీ ఈ సమాజం 2 విధాలా పాకగల పాము అని తెలియలేదు. ఆనాడు పుట్టింటికి వెళ్ళకపోతే బొగ్గలు నొక్కునే అమ్మలు అయ్యలు ఉంటారని భయపడింది. మరి ఈనాడు పుట్టింటికి చేరిన ఆడబిడ్డ మీద చాడీలు చెప్పే వదినకి వాళ్ళంతా వత్తాసులే. ఛీ, వేదవ ప్రపంచం. శివకామిని అన్నది నిజమే. 2 ఏళ్లు ఓపిక పట్టాలి, తప్పదు. అప్పుడు మాధవ్కి, గిరికి ఏవో ఉద్యోగాలు రాకపోతాయా? హైదరాబాదు వెళ్ళిపోవాలి. శివకామినికి ఎలాగో పెళ్లి చేసేయాలి. ఆ బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చగలిగితే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. ఆయనే ఉంటే ఈసరికి శివకామిని అత్తగారింట్లో ఉండేది. భర్త గుర్తుకు రాగానే వరండా పక్కనున్న గదిలోకి వెళ్ళింది రత్నాంబ. అల్మరా పైన ఏటవాలుగా ఉన్న జగన్నాథం గారి ఫోటో చిరునవ్వులు చిందిస్తోంది. పొద్దున్నే పెరట్లో పూలన్నీ కోసి మాలకట్టి వేస్తోంది శివకామిని. 2 అగరవత్తులు వెలిగించి అటుపక్క ఇటుపక్క గోడకి చిన్న రంధ్రాలు చేసి గుచ్చింది. ఏ పూలైనా సరే మానదు. ఎర్రగన్నేరు పూలు గుచ్చివేసింది ఆ రోజు. 1 గంటకే వడిలినట్టయి ధర నుంచి లూజుగా వేలాడుతున్నాయి ఆ పూలు. అగరవత్తులు పూర్తిగా కాలిపోయాయి. ఆ బూడిద కింద పడలేదు. రింగురింగులు తిరిగి చివరగా ఉన్న గులాబీ రంగు పొల్లకి అతికించినట్టు ఆగున్నాయి. రత్నాంబ ఫోటోకి ఎదురుగా నుంచుంది. నాకు తెలుసు రత్న, శివకామిని పెళ్లి గురించే కదా నువ్వు తలపోస్తోంది. అంతా మంచే జరుగుతుందిలే, నేను లేనని దిగులు పడకు అని చెప్తున్నారు ఫోటోలో జగన్నాథం. అలాంటి భావం కలిగింది రత్నాంబకి. మౌనంగా కళ్ళు మూసుకుని తెరిచి ఫోటోలో జగన్నాథం గుండెల మీద చేయి వేసి తన హృదయానికి ఆ చేయి హత్తుకుంది. ఏకాంత సమయంలో చేసే ఆ చిన్న చర్య వల్ల రత్నాంబకి కొండంత బలం వచ్చినట్టు ఫీల్ అవుతుంది. పొడుగ్గా విశాలంగా ఉన్న ఆ రూమ్ తలుపులు తెరిచున్నాయి. గది నిండా పరిచుంది కాఫీ కలర్ తివాచి. గోడలకి 1 అడుగు దూరం నుంచి వరుసగా అన్ని కుషన్ కుర్చీలు వేసున్నాయి. మధ్యగా ఉన్న సోఫాలో వెనక్కి వాలి కూర్చునున్నారు భుజంగరావు గారు. ఎదురుగా ఉన్న కుర్చీల్లో కొంతమంది ప్రముఖులు కూర్చున్నారు.
భుజంగరావు గారు ఎదురుగా సోఫాకి దగ్గరగా పొడవాటి టీపై మీద కాగితాలు, లెటర్ ప్యాడు, కొన్ని రసీదు పుస్తకాలు అడదడ్డంగా పడున్నాయి. కొన్నాళ్ల క్రితం ఆయన వరంగల్ వెళ్ళొచ్చిన వ్యాపార సంబంధమైన విషయం చర్చించడానికి వచ్చారు కొందరు. మరికొందరు ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలు మాట్లాడాలని కూర్చున్నారు. మరో ఇద్దరు ముగ్గురు కొత్త బిజినెస్ ఏదో మొదలు పెట్టబోతున్న దాని కొరకు ఆయన సహాయం కోసం వచ్చారు. మొత్తం మీద ఆ రూమ్ చాలా సందడిగా ఉంది. కానీ ఒక సమయంలో ఒకరి కంఠస్వరమే తప్ప రెండో గొంతు వినబడ్డం లేదు. వాళ్ళంతా చాలా పెద్ద మనుషులు, క్రమశిక్షణ గలవారని ఆ హుందాతనాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఆ సమయంలో లోపల సరస్వతమ్మ గారి గదిలో వేద తల్లిని బ్రతిమాలుతోంది. ఆవిడ చాలా సందిగ్ధంలో పడ్డారు. ప్లీజ్ మమ్మీ, ఒక గంటలో వచ్చేస్తాను, ఒప్పుకో మమ్మీ. సరస్వతమ్మ గారు బెడ్షీట్లు మార్చి ఇస్త్రీవి పరుస్తున్నారు. ఆ పనులు గౌరి చేస్తోంది. కానీ ఈ మధ్య చాలా వరకు గౌరి చేసే డ్యూటీలు తగ్గించేశారు సరస్వతమ్మ గారు. దానికి 5 నెలలొచ్చాయి. బొద్దుగా పొట్టిగా ఉండడం చేత పైకి అంతగా కనిపించడం లేదు గాని వేవిళ్ళున్నాయి. అవి చాలా చిత్రంగా ఉంటున్నాయి. ఒకప్పుడు తినే పదార్థాలను చూసి నోరు మూసుకుంటోంది. మరొకప్పుడు అవే పదార్థాలు తిన్నా ఏం కానట్టే ఉంటోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే లావెండర్, పెర్ఫ్యూమ్, అగరబత్తుల్లాంటి సుగంధ ద్రవ్యాలు పీల్చినప్పుడు ముక్కు మూసుకుని చాలా బలవంతంగా భరిస్తున్నట్లు చేస్తోంది పనులు. అందుకని చాలా వరకు తమ గదుల్లోకొచ్చే అవసరాన్ని తగ్గించేశారు సరస్వతమ్మ గారు. కింద గదుల్లో కొడుకు, కోడలు, తాను, భర్త, అత్తగారు ఉంటారు. పైన దేవినాథ్, వేద, మోహన్ ఉంటారు. తనది, కోడల్ది దంపతులుండే గదులు కనుక సాధారణంగా సువాసనలొచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా తమ గదుల్లో పనులు చెప్పడం మానేశారు. ఒకవేళ గౌరి వినకుండా చేస్తే ఊరుకుంటున్నారు. జానకి ఊరికెళ్ళింది, సిరి కూడా లేదు. అత్తగారి సపరలన్నీ గౌరే చూసుకుంటుంది. ఇంకా తనకి మాత్రం ఏం తోస్తుంది? బీరువాలో నుంచి ఇస్త్రీ బెడ్షీట్లు తీసి పరుస్తున్నారు. అది కాదు వేద, నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు కదా, నువ్వు వెళితే ఎలాగమ్మా? ఆందోళన వ్యక్తం చేశారు. పర్వాలేదు మమ్మీ, డాడీ మీటింగ్లో ఉన్నారు కదా, సాయంత్రం వరకు లోపలికి రారు. ఈ లోపల నేను వచ్చేస్తాను మమ్మీ. ప్రాధేయపడింది. ఏమో, ఏదైనా అవసరం వస్తే? దిండుకి గలిబులు వేసి కుదిస్తూ, ఎందుకిప్పుడు వెళ్ళడం? నాన్నగారు పిలిచారంటే నేను అబద్ధం చెప్పలేను. తర్వాత నువ్వు సంజేషి ఇచ్చుకోలేక గుటకలు మింగుతూ జావ కరిపోతావు. ఆ బేలతనం చూసి నేను చాటుగా కళ్ళొత్తుకోవాలి. ఎందుకొచ్చిన అవస్థలమ్మా ఇవన్నీ? కోరి అనర్థాలు తెచ్చుకోవడం కదా. పాత అనుభవాలు గుర్తు తెస్తోన్న ఆవిడ ముఖంలో బాధావీచిక ద్యోతికమైంది. పెళ్లికెటూ వెళతావు కదా. అబ్బా ఏంటి మమ్మీ, పెళ్లిలో మాట్లాడుకునేందుకు వీలుంటుందా? తను మ్యారేజ్ అవగానే బొంబాయి వెళ్ళిపోతుంది. ఓ గంట సేపైనా కులాసాగా కబుర్లు చెప్పుకోగలమా? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. పసిపిల్లల దీనంగా ప్రాధేయపడుతున్న వేదం చూస్తే సరస్వతమ్మ గారి మాతృహృదయం ద్రవించిపోయింది. సరే వెళ్ళిరా, చూడు సరిగ్గా గంటలో వచ్చేయాలి. ఇటు తోటవైపు నుంచి వెళ్ళు, జాగ్రత్తగా సూచిస్తూ పలికారు. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. చెంగున కళ్ళల్లోకి దూకిన మెరుపుతో లేడీలా మేడ మీదకి పరిగెత్తి హ్యాండ్ బ్యాగ్ అందుకొని అద్దంలో ఒకసారి జుట్టు బొట్టు చూసుకుని మళ్ళీ అంత వేగంగానూ మేడమెట్లు దిగేసింది. వెంటనే స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగినట్టు మెల్లగా ఆగుతూ హాల్లో ఉన్న స్టాండ్లోంచి తన స్లిప్పర్స్ తీసుకుని వాటిని చేత్తో పట్టుకుని అతి నెమ్మదిగా బామ్మగారి గదివైపు తొంగి చూసింది. ఆవిడ నిద్రపోతోంది. అమ్మయ్యా, లేకపోతే ఇప్పుడు పిలిచి ఏ పుస్తకమో చదివి వినిపించమంటుంది. ఆవిడికి నచ్చ చెప్పుకునేసరికి టైం కాస్త హరించుకుపోతుంది. పెద్ద గండం తప్పించుకున్నట్టు కళ్ళార్పి ఊపిరి పీల్చుకుని గబగబా డైనింగ్ హాల్లో నుంచి ఇంటి వెనక వైపుకు వెళ్ళి చేతిలో చెప్పులు కింద పడేసింది. హడావిడిగా తొడుక్కొని తోటలో నుంచి పరిగెత్తినట్టే వెళ్ళి గేటు దాటింది. బీరువా తాళం వేసి తాళాల గుత్తి మొలలో దోపుకుంటూ క్షణం ఆగి తాళాల గుత్తి పైకెత్తి చూశారు సరస్వతమ్మగారు. ఆమె పెదవులపై విరక్తితో కూడిన చిరునవ్వు లాస్యమాడింది. ఎందుకీ తాళాలు? నగలు, నాణ్యాలు, డబ్బు దస్కం దాచుకున్న బీరువా తాళాలివి. భద్రంగా రొంటిన దోపుకుంటున్నాను. ఇంటి ఇల్లాలుగా నాకు దక్కిన భాగ్యం ఇదే. ఎంతకన్నా నాకు అధికారం, హక్కు లేదు. 22 ఏళ్ల ఆడపిల్ల, బిఏ పాస్ అయిన పిల్ల, తన స్నేహితురాల దగ్గరికి వెళతానని ఇంతగా వేడుకోవాలా? అసలు ఎవరైనా ఇలా పర్మిషన్లు తీసుకుంటారా? ఇంట్లో చెప్పి వెళుతున్నారా? ఏంటో, కన్నతల్లినే గాని దాని సరదాలు, సంతోషాలు తీర్చలేని అసమర్థురాల్ని, చేతకందాన్ని. ఇదొకటే నాకు చేతనైంది. ఆ తాళాల వైపు చూసుకుని బొడ్లో దోపుకున్నారు. మణి అయ్యర్ వంటింట్లో టీ తయారు చేస్తున్నాడు. యాలక వాసన కిచెనంతా వలయాలు తిరుగుతోంది. బిస్కెట్లు, చిప్సు తీసి ప్లేట్లలో సర్దుతున్నాడు. ప్రముఖులెవరైనా వచ్చినప్పుడు పెద్దయ్యగారు వాళ్ళందరికీ టీ ఇస్తారు.
ఆయన లోపలికి కబురు పంపేసరికి రెడీగా ఉంచాలన్న తొందరలో ఉన్నాడు అయ్యర్. బయట వరండాలో చివరగా కూర్చుని మెట్టు మీదకి కాలొకటి చాపి జానీ తల నిమురుతున్నాడు అప్పన్న. ఆ నిమరణంలో గల హాయిని అనుభవిస్తున్న దానిలా జానీ ముందు కాళ్ళు బారజాపి తల వాటి మీద ఆంచుకుని కళ్ళు సగం మూస్తూ తెరుస్తోంది. పెద్దయ్య గారు ఎప్పుడు పిలుస్తారో, ఏమి అవసరం ఉంటుందో అని ఎదురు చూస్తున్నాడు అప్పన్న. ఎదురుగా ఉన్న మరో రూమ్ తలుపులు మూసున్నాయి. చిన్నబాబు గార్ల డ్రాయింగ్ రూమ్ అది. పెదబాబు గారి ఆఫీస్ రూమ్ తెరిచుంటే చిన్నబాబు గార్ల రూమ్ మూసే ఉంటుంది. తెరిచుంచుకునే గుండె బలం లేదు. ఆ రూమ్కి మరోవైపు దర్వాజా ఉంది. అది హాల్లోకుంది. అందుచేత బయట వరండా మీదకున్న డోరు మూసేసుకుని హాల్లోకున్న తలుపులు తెరుచుకుని ఉంటారు. ఆ సమయంలో దేవినాథ్ అన్నాకారి నీనా నవల చదువుతున్నాడు. నవల మూసి ఆలోచనలో మునిగిపోయిన దేవినాథ్ మళ్ళీ నవల తెరిచాడు. అతనికి ఆ డ్రాయింగ్ రూమ్లో ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆనందనగర్ కాలనీ చివరిలో చింతల బస్తీకి మొదట్లో ఓ చిన్నారి మేడ ముందాగి గేటు పైనున్న గడియ తీస్తోంది వేద. లోపల డ్రాయింగ్ రూమ్లో పేపర్ చదువుకుంటున్న పెద్ద మనిషి పేపర్ పక్కకు జరిపి తల వెనక్కి తిప్పి చూశాడు. అప్పటికే వేద గేటు తెరుచుకుని లోపలికొచ్చి మళ్ళీ గేటు మూస్తోంది. పేపర్ ముడిచి ముందు వరండాలోకి వచ్చారాయన. ఆయన సుజాత తండ్రి కేశవరావు. వేదని చూస్తూనే, హలో బేబీ, కమన్ కమన్, ఈ మధ్య రావడమే లేదు. ఇంకా మీ ఫ్రెండ్ పెళ్ళి వెళ్ళిపోతే అసలే రావు కాబోలు. నవ్వుతూ పలకరిస్తుంటే ముక్కు మీదకి జారిన కళ్ళజోడు డ్యాన్స్ చేస్తోంది. ప్రతి క్షణం ముక్కు పుటాలు కదిలిస్తూ ఉండడం ఆయన అలవాటు. ఆ ముక్కు పొడుగ్గా పెద్దగా ఉండబట్టి ఆ కళ్ళజోడు ముక్కు మీద నిలబడగలుగుతోంది గాని, లేకపోతే ఆ కదలికకి జారి కింద పడాల్సిందే. అబ్బే, ఏం లేదంకుల్, ఏవో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అందుకని అంటూ వాక్యం కట్ చేసేసి సుజా ఏం చేస్తోంది అని అడిగింది లోపలి గుమ్మం వైపు చూస్తూ. తన గొంతు వినుంటే పరిగెత్తుకుని ఇంకా రాలేదేంటా అని. సుజాత ఇంట్లో లేదమ్మా. అయ్యో లేదా? నీరు కారిపోయింది వేద. షాపింగ్కి వెళ్ళింది. మ్యారేజ్ కదా, బట్టల కోసం వెళ్ళింది. అసలే దానికి చీరల మోజు, ఇక పెళ్ళంటే చెప్పాలా? కూర్చో, వస్తుందిలే. ఒక్కగానొక్క కూతురు, సరదాలు సంబరాలు తనవే అన్నంతగా ఆ ముఖంలో ముసిముసి నవ్వులు చిలకరిస్తున్నారాయన. వేదకి నిలువున నీరసం ముంచుకుని వచ్చింది. సుజాత చీరల సెలక్షన్ తనకి తెలుసు. ఆ కలర్కి ఈ బార్డర్ ఉంటే బాగుంటుంది అంటుంది. ఈ ప్రింట్ గల రూబీ వాయిల్ చీరలు చూపండి అనేస్తుంది. ఈ బార్డర్ లేకుండా ఆ ప్రింట్ మాత్రమే ఉన్న ఆర్గండి ఉన్నాయా అని నిలదీస్తుంది. బాంబే డైనింగ్ షాప్లోకి వెళ్ళి చీరలన్నీ చూసి, ఏం కలర్స్ ఇవి, నాకు గనుక ఈ డైయింగ్ కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తే ఎక్సలెంట్ డిజైన్స్ కలర్సు చెప్పేదాన్ని అంది ఓసారి. ఎవరికో బిల్ రాస్తున్న షాప్ అతను తలెత్తి సుజాత వైపు చూసి చిన్నగా నవ్వాడు. తనకెంతో సిగ్గనిపించింది. అదంతా గుర్తు చేసుకుంది వేద. ఇప్పుడు చీరలు కొనడానికి వెళ్ళిందంటే ఇక ఎంతసేపు పడుతుందో. వాళ్ళ వదిన కూడా వెళ్ళే ఉంటుంది కదా. నేనకెందుకు వచ్చినట్టు? అమ్మని ఎంత ఒప్పించింది. ఆనందపు పొంగంతా చొప్పున చల్లారిపోయింది. ఆ నిరుత్సాహాన్ని భరించలేనట్టుగా అక్కడున్న పేము కుర్చీలో కూలబడింది వేద. ఎవరు? వేదవతొచ్చిందా? అప్పటి వరకు ఏ పనిలో ఉందో చేతులు రెండు చీరకి తగలకుండా దూరంగా జాపి అడుగుతూ బయటకొచ్చింది సుజాత వదిన సత్యవతి. అరే, వదిన ఇంట్లోనే ఉన్నారా? ఇంకా మీరు కూడా వెళ్ళారనుకున్నాను. జారిపోయిన సంతోషంలో కొద్దిగా కూడదీసుకున్నట్టయింది. నేనా, ఎలా వెళతాను? ఆవిడ తమాషాగా నవ్వి, టిఫిన్ కాఫీ చేద్దామని ఆగిపోయానులే అంది. ఆ ప్రయత్నంలోనే ఉన్న చేతుల వైపు చూసుకుంటూ. శనగపిండితో ఉన్న చేతుల వైపు అప్పుడు చూసింది వేద. అదేంటొదినా, వచ్చాక చేసుకోవచ్చు కదా. తను ఒక్కతే వెళ్ళిందా? పెళ్లి బట్టలు కొనుక్కోమని సుజాతను ఒక్కదాన్ని పంపుతారా అని విడ్డూరంగా చూసింది వేద. ఒక్కతే కాదులేమ్మా, అతను వచ్చాడు. ఇద్దరూ కలిసే వెళ్ళారు అని చిరునవ్వుల ఓలకబోశారు కేశవరావు గారు. అతనా? ఓహ్ అదా? వేదకి సిగ్గేసింది. కాబోయే ఉడ్బీతో వెళ్ళి పెళ్లి బట్టలు కొనుక్కుంటోందా? అలా తలుచుకుంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. అర్థమైందా పిచ్చిపిల్ల? అందుకే వాళ్ళిద్దరి మధ్యలో పానకంలో పుడకలా నేనెందుకని వెళ్ళలేదు. సత్యవతి నవ్వింది. వేద ముఖంలో గోచరిస్తోన్న సంభ్రమాచర్యాల్ని నివృత్తి చేసింది. వేద సందిగ్ధంలో పడింది. సుజాత వాళ్ళు వచ్చే వరకు ఉంటే అమ్మో ఎంతసేపు అవుతుందో. పోనీ వెళ్ళిపోదామంటే అతను ఎలా ఉన్నాడో చూడాలనుంది. మళ్ళీ తన ఇంట్లోంచి బయటికి రాగలదా? ఒక మహాయజ్ఞం చేసినంత పని. ఎటూ రాని వచ్చాను. వాళ్ళిద్దరూ రాగానే చూసి వెంటనే వెళ్ళిపోతాను అనుకుంది. రామ్మా, అలా స్టూల్ మీద కూర్చో. పాపం అతను ఎంతో సరదా పడొచ్చాడు బొంబాయి నుంచి.
నిన్న మధ్యాహ్నం వచ్చాళ్లే. ఇవాళ బజారుకు తీసుకెళ్ళి పట్టుచీరలు కొంటాను అన్నాడట మీ అన్నయ్యతో. అందుకని మీ అన్నయ్య నాతో చెప్పాడు, సుజాని మాత్రమే పంపు, నువ్వు వెళ్ళకు అని. అందుకని సుజాతకి ఆ విషయం చెప్పకుండా మేమే ఏదో ముచ్చటపడి పంపినట్టు పంపించాం. లేకపోతే సుజాత నేను రాకపోతే ఊరుకునేది కాదు. చెప్పుకుపోతోంది సత్యవతి. వేద వింటూ యోచిస్తోంది. ఆడపడుచు పెళ్లికింత సంతోషపడిపోతూ షాపింగ్కి పంపేవాళ్ళుంటారా? మామగారు కోడలు అంత చనువుగా నవ్వుతూ ఆప్యాయంగా హాయిగా మాట్లాడుకోగలరా? సుజాతకి కాబోయే భర్త రాజేష్కి ఎంత కోరిక! ఇలాంటి మధురమైన సన్నివేశాలు ఊహల్లోనైనా స్వేచ్ఛగా ఊహించలేని వేద ఎంతో ఆసక్తిగా, నమ్మశక్యం కానంత అబ్బురంగా కదలకుండా వింటోంది. ఇంకా ఏమన్నాడో తెలుసా? పెళ్ళయ్యాక సారెలు గీరెలు అంటూ మీరు ఆర్భాటం చేయకండి, నాకు అవన్నీ ఇష్టం లేదు. పెళ్ళంటే ఉభయ కుటుంబాలు ఆనందంతో బంధుత్వాన్ని కలుపుకొని అనుబంధాలు పెంచుకోవాలి గాని గొంతెమ్మ కోరికలతో లాంఛనాలని కట్నాలని మరో సంసారాన్ని దోపిడీ చేయడం కాదు అంటూ ఓ అబ్బో చాలా పెద్ద లెక్చరే ఇచ్చాడు. మొత్తం మీద మా చేత అలాంటి ఖర్చులేమీ పెట్టనివ్వను అన్నాడు. నిజంగా సుజాత అదృష్టవంతురాలు. అలాంటి భర్త దొరకడం పూర్వజన్మ పుణ్యం. తల్లి లేని పిల్ల. ఎంత నేను జాగ్రత్తగా పెంచినా ఆ లోటు తీర్చగలనా? కానీ ఈ సంబంధం కుదరడం వల్ల నాకెంత తృప్తిగా ఉందో. అసలు నేనిప్పుడు మా పిల్లల గురించి పట్టించుకోలేదమ్మా. వాళ్ళకేం తల్లి తండ్రి ఉన్నాం, కొండంత తాతయ్య ఉన్నారు. కానీ సుజాతకి తల్లేది. అందుకని ప్రేమమూర్తైన భర్త దొరకాలని, సుజాతని సుఖపెట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నా ప్రార్థన ఫలించింది. నిజంగా రాజేష్ ఎంత సౌమ్యమూర్తో. సత్యవతి కళ్ళల్లో కాంతి నిష్కల్మషంగా ఉంది. సుజాత పట్ల గల వాత్సల్యమంతా ఆమె ముఖంలో ప్రతిఫలిస్తోంది. ఇంతలో గేటు ముందు ఆటో ఆగింది. వేద హాల్లోకొచ్చి జాగ్రత్తగా చూసింది. ఆటోలో నుంచి సుజాత దిగింది. ఇటువైపు నుంచే అతను దిగాడు. బహుశా బిల్లు పే చేస్తున్నాడేమో. తల పైభాగం నల్లగా కనబడుతోంది. ఇటువైపు నుంచి దిగిన సుజాత వంగి సీట్లో ప్యాకెట్లు అందుకుని గేటు లోపలికొస్తోంది. వరండా దగ్గరికి వస్తూనే, హాయ్ వేద, ఎప్పుడొచ్చావే? ఏంటలా చూస్తున్నావు షేక్స్పియర్లా అంటూ ఒక కంగలో వేద దగ్గరికి దూకింది. బిల్లు పే చేసిన రాజేష్ మరికొన్ని ప్యాకెట్లతో వస్తున్నాడు. చప్పున తను లోపలికి పోబోయింది. చట్ ఆగు అని చేయి పట్టుకుని ఆపింది సుజాత. కేశవరావు గారు బయటకొచ్చి, వేదొచ్చి చాలాసేపు అయిందమ్మా, నీకోసమే ఆగింది అన్నారు. రాజేష్ చేతిలో ఉన్నవి తన చేతుల్లోవి హాల్లో సోఫాలో పడేశారు. చిన్న దుకాణంలో ఉన్నాయి ఆ ప్యాకెట్లన్నీ. ఇదిగో మిస్ వేదవతి బిఏ, నా డీరెస్ట్ ఫ్రెండ్ అంటూ రాజేష్కి చూపించి, వీరు మిస్టర్ రాజేష్ అని ఎలా చెప్పాలో తెలియనట్టు ఆగి చిన్నగా నవ్వేసింది. కేశవరావు గారు సత్యవతి చెప్పు అన్నట్టు చూస్తున్నారు. తనకి సిగ్గుగా ఉందేమోలండి. మీ ఫ్రెండ్కి కాబోయే ఉడ్బిని కూలింగ్ గ్లాస్ తీసి పట్టుకుని చాలా ధీమాగా పలికాడు. ఆ స్వరంలో మృదుత్వం కూడా రవంత లేకపోలేదు. సుజాత కొత్తగా సిగ్గుపడేసరికి వేద, సత్యవతి, కేశవరావు గారు నవ్వారు. సిగ్గులెరుగని సుజాత పెదవులు మొగ్గల్లా ముడుచుకోవడాన్ని విడ్డూరంగా చూసింది వేద. ఆ తర్వాత సత్యవతికి, వేదకి ప్యాకెట్లు విప్పి తాము తెచ్చిన బట్టల్లో చీరలు మాత్రమే చూపించింది సుజాత. రాజేష్ బయట డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మామగారితో మాట్లాడుతున్నాడు. చీరలు నిజంగా చాలా బాగున్నాయి. ఎంత ఓపిగ్గా షాపులన్నీ తిప్పికొన్నాడో రాజేష్. అదంతా చెప్తోంది సుజాత. మిగిలిన వాటిని అవి ఏంటమ్మా అని వదినగారు ప్రశ్నించేసరికి, చూడాలంటే చూడు అనేసి మంచినీళ్లు తాగే నెపంతో వంటింట్లోకి వెళ్ళిపోయింది సుజాత. సత్యవతి కుతూహలంతో విప్పింది. బాంబే డైనింగ్ బెడ్షీట్లు, పిల్లో కవర్సు. వేదవైపు చూసి, చూసావా అతని ఆరాటం అన్నట్టు చిలిపిగా నవ్వింది సత్యవతి. వేదకి అదోలా అయింది. చెంపల్లో వేడి కనిపించి చొప్పున ముఖం తిప్పుకుని, ఏది సుజా అంటూ లేచింది. సత్యవతి అవన్నీ సర్దేసి వంటింట్లోకొచ్చి, ఇదేంటి ఇక్కడే ఉండిపోయారు అంది. సుజాతకి మొహమాటంగానే ఉంది. వేదకి ఏంటో ఇరుకుగా ఇబ్బందిగా ఉంది ఆ హాల్లో నిలబడ్డానికి. అందుకని ఇద్దరూ వంటింట్లో మంచినీళ్లు తాగుతూ ఉండిపోయారు. తర్వాత హాల్లో అందరికీ టిఫిన్లు పెట్టింది సత్యవతి. రాజేష్ చాలా సరదా మనిషి. కొత్త పాత లేదు. ఫ్రీగా మాట్లాడుతూ అటు మామగారిని ఇటు వేదని పలకరిస్తూ మధ్య మధ్యలో సత్యవతితో సంప్రదిస్తూ ఇన్నింటిలో నుంచి సుజాతకి ఓరగా మురిపెంగా చూపులు పంపిస్తూనే ఉన్నాడు. వేద చిన్నగా నవ్విన ఆమె పొలివరుసలో దొంతరపన్ను తొడుకుమని తొంగి చూస్తోంది. దానిమీద చాలాసార్లు దృష్టి పడింది రాజేష్కి. వాళ్ళు ఆనందోత్సవాల్లో మునుగుండగా సుజాత అనే గోపాలరావు ఆఫీసు నుంచి వచ్చాడు. కొద్ది తేడాతో కాన్వెంట్ నుంచి సుసి, రఘు వచ్చారు.
ఇల్లంతా కేకలు సందడితో ఉండగా హఠాత్తుగా వేద లేచి నుంచుంది. ఆ అమ్మాయి ముఖంలో విపరీతమైన భయం కెరటంలా ఎగిసిపడింది. వాట్ హ్యాపెండ్ అంటూ రాజేష్ వేద మీద నుంచి చూపులు సుజాత మీదకి తిప్పడిగాడు. సుజాత కూడా అప్పుడే స్పృహొచ్చిందాల్లా చటుక్కున లేచి, వెళతావా లేదా చాలా ఆలస్యమైందా అని అడిగింది. మాట రాక తల మాత్రం ఆడించింది వేద. పద అని వదిన. వేద వెళుతోంది. వంటింట్లో మళ్ళీ టీ తయారు చేస్తున్న వదిన గారికి వినిపించేలా చెప్పి వేదని బయటికి తీసుకొస్తుంటే నమస్కారం పెడుతూ రాజేష్, మ్యారేజ్కి తప్పకుండా రండి అన్నాడు. హడావిడిగా నమస్కారం పారేసి తలకాయ ఊపేసి, వెళుతున్నావా అని అడుగుతున్న సత్యవతికి అవును అనేసి కంగారుగా గేటు వైపు నడిచింది. భయపడకే వేద, నేనే బలవంతం చేశానని చెప్పు. భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పింది సుజాత. కానీ వేదకి గుండెల్లో నుంచి అదురు పుడుతోంది. జీవం లేనట్టు ఓ నవ్వు విసిరి తడబడుతున్న అడుగులతో వెంకటరమణ కాలనీ వైపుగా సాగింది. సుజాత జాలిగా చూసింది ఫ్రెండ్ వెళుతున్న వైపు. ఆ చూపులో పులి ముందు నుంచోడానికి వెళుతున్న మేకపిల్ల పట్ల చూపే కరుణ ఇముడుంది.